వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం తిథి షష్ఠి పూర్తి నక్షత్రం మూల మధ్యాహ్నం 1:22 తదుపరి పూర్వాషాఢ వర్జం ఉదయం 11:40 నుంచి 1:27 రాత్రి 11:58 నుంచి 1:43 దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుంచి 1:07 మధ్యాహ్నం 2:39 నుంచి 3:25 అమృత గడియలు ఉదయం 6:20 నుంచి 8:07 రావుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు సూర్యోదయం ఉదయం 6:15 సూర్యాస్తమయం సాయంత్రం 5:42 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో వార్తలు చూసుకున్నట్లయితే పట్టణానికి పచ్చని గేట్వే ఆదిలాబాద్ గాంధీ పార్క్ లో పుస్తకాలు చదువుతున్న పిల్లలు పెద్దలు. ప్రస్తుత సాంకేతిక యుగంలో అందరూ డిజిటల్ మాధ్యమాలకే అతుక్కుపోతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు సెల్ ఫోన్లు అంటూ వార్తిచ్చారు. ఇంటర్ నుంచి గిగ్ వర్కర్లుగా అంటూ 63.84% కార్మికులు వారానికి 48 గంటలకు పైగా పనిచేస్తున్నారట. సరైన వేతనాలు సామాజిక భద్రత కల్పించాలి వివి గిరి జాతీయ కార్మిక ఇన్స్టిట్యూట్ నివేదికను అందించింది. అంతర్జాతీయ వృద్ధికి పునాది అంటూ వార్తిచ్చారు. భారత్ ఆసియన్ భాగస్వామ్యంపై ప్రధాని మోదీ ఉద్ఘాటన చేశారట. విద్య పర్యాటకం తదితర రంగాల్లో సహకారం పెంపునకు కృషి చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారని వార్తలిచ్చారు. అదేవిధంగా పాడి మత్స్య రంగాలకు బీమా అంటూ వార్తిచ్చారు. వాతావరణ ఆధారిత బీమా పథకం విస్తరణకు కేంద్రం సలహాలు చేస్తుందట. రైతు ఉత్పత్తి సంఘాలకు ఇది వర్తిస్తుంది. భారత వ్యవసాయ బీమా సంస్థతో నాబార్డు సంప్రదింపులు జరుపుతుందట. అణుశక్తితో నడిచే క్రూజ్ క్షిపణి ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా దీన్ని సిద్ధం చేసిందట. దీనికి సంబంధించిన వివరాలు ఈనాడులో ఇచ్చారు. రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలుపుతుంది. ఆ వార్తనిచ్చారు. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది. బంగాళాఖాతం నుంచి ముంచుకొస్తున్న తుఫాన్తో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. జూబ్లీహిల్స్ లో ప్రచారానికి సీఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పార్టీ సూచించింది. ఈ మరమ్మతులకు అంతమేది మళ్లీ దెబ్బతిన్న శ్రీశైలం 4వ యూనిట్ ఇప్పటికే జెన్కోకు ₹1,000 కోట్ల ఉత్పత్తి నష్టం జరిగిందట. ఇందిరమ్మ ఇంటి బిల్లులు చెల్లింపులో స్వల్ప మార్పులంటూ మంత్రి పొంగులేటి తెలిపారు. దారి పొడవునా గండాలు అంటూ వార్తిచ్చారు. ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా 930 అని గుర్తించారు. పదే అక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయట. 3 జాతీయ రహదారులే ఉన్నాయంట. ఈ ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో ఎక్కువగా అత్యధిక వాహన ప్రమాదాలు NH-65లో జరుగుతున్నాయని చెప్పేసి వెల్లడించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈనాడులో ఇచ్చారు. అలాగే సాక్షిలో వార్తలను చూసుకున్నట్లయితే స్వేచ్ఛగా వాణిజ్యం బంధాన్ని పెంచుకుందామని ఆసియా దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారట. స్వేచ్ఛా విపణిలో భారత్ ఆసియన్ దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనమని వ్యాఖ్యానించారు. అమెరికా సుంకాల మోతవేళ ఆసియన్తో బంధం బలోపేతంపై దృష్టి అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధికి భారత్ ఆసియన్ భాగస్వామ్యమే గట్టి పునాది. ఆసియన్ శిఖరాగ్ర సదస్సులో వర్చువల్ గా ప్రసంగించిన ప్రధాని ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం సవాల్గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారట. మోదీ ధీరుడు కొమరం భీం గిరిజన సమాజంపై అయినది చెరగని ముద్ర. మన్ కీ బాత్ లో ఆయన స్మరించుకున్న ప్రధాని మోదీ కొమరం భీం గురించి యువత ఎక్కువగా తెలుసుకోవాలని సూచించారు. మోదీ తిమోర్కు సభ్యత్వం ఆసియన్ సభ్య దేశంగా చేరిక కౌలాలంపూర్ లో సమైక్య సమావేశాలు ప్రారంభం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు దేశాధినేతలు రాక కాల్పుల విరమణ పొడిగింపునకు కాంబోడియా థాయిలాండ్ అంగీకరించారట. కమలానికి జూబ్లీహిల్స్ పరీక్ష అంటూ వార్తిచ్చారు. ఎన్నికల ప్రచారంలో కీలక నేతల మధ్య సమన్వయంపై సందేహాలు నెలకొంటున్నాయట. గెలిచిన ఓడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే బాధ్యత అన్నట్టు అక్కడ పరిస్థితి మారిందంటున్నారు. ఏపీ ప్రాంతం వారి ఓట్ల కోసం కమలం నేతలు ప్రత్యేక వ్యూహాలు అంతర్గతంగా బీజేపీకి ఎన్డీఏ మిత్రులు టీడీపీ జనసేన మద్దతు తెలిపారు. క్యాన్సర్ రోగుల లెక్క తేల్చారా? రాష్ట్రంలో ఏటా క్యాన్సర్ బారిన పడుతున్న వారు 55,000 పైనే ఉన్నారట.
రోగుల గణాంకాలను కేంద్ర పోర్టల్లో చేర్చని రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి దామోదర్ ఆదేశించిన కథలని అధికార యంత్రాంగం. ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు. డీసీసీ ఇచ్చిన 2 పదవుల కిందికి రాదు. మంత్రుల మధ్య వివాదం ముగిసిన అధ్యాయం. పార్టీ లైన్ దాటితే హైకమాండ్ నిఘాలో ఉంటారు. కేసీఆర్ ను ఉద్యమ నేతగా గౌరవిస్తాం. జూబిల్స్ లో కాంగ్రెస్ తో గెలుపు. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇంటికి బుల్డోజర్ వస్తుందంటూ కేటీఆర్ మాట్లాడారట. కారు కావాలో బుల్డోజర్ కావాలా ప్రజలే తేల్చుకోవాలి అని చెప్పేసి ఆయన అన్నారట. రాష్ట్రంలో రౌడీ షీటర్ల పాలన నడుస్తుంది. రాష్ట్రంలో మైనార్టీ ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారట కేటీఆర్. యాదగిరి గుట్ట ఆదాయానికి టెండర్ వేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. భక్తులు సమర్పించిన వస్త్రాలు సేకరించుకునే కాంట్రాక్ట్ లో ఇష్టారాజ్యం అయిపోయిందట. గత ఏప్రిల్ నుంచి వచ్చే మార్చి వరకు అవకాశం. నష్టం వస్తుందని 2 ఏళ్లు పొడిగించాలంటూ వినతి సిఫారసు చేసిన ఓ ఎమ్మెల్యే ప్రతిపాదించిన ఈవో కమిషనర్ కార్యాలయం నుంచి సానుకూల ఆదేశం వచ్చిందట. 2028 మార్చి వరకు కొత్త టెండర్ పిలవాల్సిన అవసరం లేకుండా వ్యవహారం అనే వార్తనిచ్చారు. ప్రాజెక్టులపై పర్యావరణ పిడుగు అంటూ వార్తిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాలమూరు ఇటు డిఎండి సీతమ్మసాగర్ కు అనుమతులని కేంద్రం నిలిపేసిందట. పాలమూరుకు అనుమతుల కోసం 2023లోనే నిపుణుల ముదింపు కమిటీ షరతులతో సిఫారసు ఇచ్చింది. షరతుల అమలు జాప్యం కారణంగా 2 ఏళ్ల పాటు అనుమతులు జారీ చేయలేదు కేంద్రం. ఆలోగా సుప్రీం తీర్పు రావడంతో వచ్చినట్లే వచ్చి నిలిచిపోయిన అనుమతులు. సీతమ్మసాగర్ డిమ్డి ప్రాజెక్టులకు సైతం ఇక అనుమతులు అనుమానమే అంటున్నారు. నేచర్ టు అడ్వెంచర్ ఏకో టూరిజం. రాష్ట్రంలో ఏకో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రకృతి, స్థానిక సంస్కృతి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఆయుధాలతో అడవిని వీడి ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. కంకేర్ జిల్లా కేష్కల్ డివిజన్ పరిధిలోని కుయోమొరి కిస్కోడా ఏరియా కమిటీకి చెందిన 21 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు ఆయుధాలతో సహా అడవిని వీడి బయటకి వచ్చారట. బూరే వెస్ట్నిక్ ప్రయోగం సక్సెస్. అపరిమితమైన దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే బూరో వెస్ట్నిక్ ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారట. సల్మాన్ ఖాన్ పై పాక్ ఉగ్ర ముద్ర అనే వార్త ఇచ్చారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ పాకిస్తాన్ ఆదివారం ఒక ఉత్తర్వును విడుదల చేసిందట. వాకఫ్ చట్టం బుట్ట దాఖలే. బీహార్లో ఇండియా కూటమికి అధికారం ఇస్తే వాకఫ్ చట్టాన్ని బుట్ట దాఖలు చేస్తుందని తేజస్వి యాదవ్ ప్రకటించారనే వార్తనిచ్చారు. ఇస్రో LVM రాకెట్ సిద్ధం. అత్యంత బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లే LVM-3 రాకెట్ మరోసారి ప్రయోగానికి సిద్ధమైపోయిందట. మరో పోరు వర్షార్పణం. మహిళల వన్డే వరల్డ్ కప్ లో భారత్ బంగ్లా మ్యాచ్ వర్షంతో రద్దయింది. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు అవసరం అనుకున్న చోట ఇస్తాం మేము అంటూ ఒకే కుటుంబంలో 2 పదవులు తప్పు కాదు. సమన్వయం లోపంతోనే మంత్రుల మధ్య వివాదాలు వస్తున్నాయి. కొండ సురేఖ కుమార్తె మాట్లాడిన విధానం ఆక్షేపణీయం. కవిత యాత్రను స్వాగతిస్తున్నాం. 10 ఏళ్ల పాపపు పాలనలో ఆమె భాగస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నాం. జూబిల్స్ లో గెలిచేది కాంగ్రెసే. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. చిత్రపురిపై విచారణ ఎప్పుడో. హౌసింగ్ సొసైటీలో అవకతవకలనే వార్తిచ్చారు. అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ రంగంలోకి దిగిన 2 ఫిలిం ఛాంబర్ సభ్యులు. చిత్రపురి సొసైటీ సభ్యులను కాపాడే యత్నం. వ్యక్తిగత లబ్ధి కోసం సంస్థలను వాడుకుంటున్నారు. ఫైనాన్షియర్ నుంచి 22 కోట్లు తీసుకున్న సొసైటీ 45 అంతస్తులు సైఫర్ సూట్ నిర్మిస్తున్నట్లు ప్రకటన. ప్లాట్ల విక్రయాలతో అప్పులు తీర్చవచ్చని యోచిస్తున్నారట. ఆ భవనానికి అనుమతులు రద్దు చేసిన హైడ్రా 22 కోట్లకు మధ్యవర్తిగా ఉన్న ఫిలిం ఛాంబర్ సభ్యుడు. అతనికి ఇబ్బంది ఉండకూడదనే ఎన్నికల్లో జాప్యం అంటున్నారు. జూబ్లీహిల్స్ లో ప్రచారానికి సీఎం రేవంత్. రేపు యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సభ నిర్వహించనున్నారు. 30-31 నవంబర్ 4-5 తేదీలో రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. హైదరాబాద్ విజయవాడ స్మార్ట్ రోడ్ NH 63 ఇక హై సెక్యూరిటీ హైవే.
భద్రతే ప్రామాణికంగా ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నారట. ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేది చూసుకున్నట్లయితే ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు తీసుకోనున్నారట. 6 వరుసలుగా దీని విస్తరణ ఉండనుంది. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద కిలోమీటర్కి ఒక చొప్పున స్మార్ట్ ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారట. అలాగే సోలార్ వీధి దీపాలు, రోడ్డు పక్కన సేఫ్టీ బార్కెట్లు, రోడ్డు మధ్యలో ప్రత్యేక ముక్కలతో పచ్చదనంగా, అలాగే వర్షపు నీటిని కూడా ఒడిసి పట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారట. 50 పారిశ్రామిక పార్కులు, 4 ఆర్థిక కారిడార్లు, 2 టెక్స్టైల్ క్లస్టర్లకు అనుసంధానం. ఆంధ్రజ్యోతికి లభించిన ప్రాథమిక డిపిఆర్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. నిర్లక్ష్యంగా ఉంటే ఇంటికి అనే వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. మొన్న రామగుండం, నిన్న ఎంజీఏ సూపరింటెండెంట్లపై చర్యలు, అలసత్వం ప్రదర్శిస్తున్న వారిపై వేటు. ఇటీవల కాలంలో 7 సూపరింటెండెంట్లపై చర్యలు తీసుకున్నారట. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, ఉపేక్షించబోమంటూ సంకేతాలు వస్తున్నాయి. వణుకుతున్న సూపరింటెండెంట్లు, ఏళ్లుగా పాతుకపోయిన ఉద్యోగులపైన వైద్య శాఖ దృష్టి పెట్టిందని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రౌడీ షీటర్ల పాలన నడుస్తుంది అంటూ కేటీఆర్ అన్నారు. తెలంగాణను దోచుకుంటున్న రేవంత్ రెడ్డి కుటుంబం మంత్రులు జూబిలీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రష్యా అమ్ముల పొదిలో అణుక్రియాజ్ క్షిపణి అణుశక్తితో అనంత దూరాలకి దూసుకెళ్తుందట. ఇది బూరే వెస్నిక్ పరీక్షలో 15 గంటల పాటు 14,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసిందట. ఇది ప్రపంచంలో మరే దేశం వద్ద కూడా ఇలాంటిది లేదు అని చెప్పేసి పుతిన్ తెలిపారు. బ్యాంకాక్ టు హైదరాబాద్ హైడ్రాపోనిక్ గంజాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 4.15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ టు హైదరాబాద్ తరలిస్తున్నారు. 3 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో ఇలాంటివి 5 కేసులు నమోదు చేశారట ఇప్పటివరకు. అయితే రూపాయలు 53 కోట్లు విలువై ఉంటుంది. 53 కిలోల గంజాయి సీజ్ చేశారు. జూలైలో ఓ మహిళ వద్ద 40 కోట్ల సరుకుని స్వాధీనం చేసుకున్నారు. మహిళలను కొరియర్లుగా వాడుతున్నారట మోటాలు. పత్తి చేలల్లో గంజాయి. మహారాష్ట్ర సరిహద్దులోను గ్రామాల్లో అంతర పంట సాగు చేస్తున్నారు రైతులు. పోలీసుల తనిఖీలో 57 కేసులు నమోదయ్యాయట. ఏడ్చి ఇంకిన్న కన్నీళ్లు. బస్సు ప్రమాదం మృతదేహాల కోసం సుదీర్ఘ నిరీక్షణ. డిఎన్ఏ రిపోర్ట్ రావడంతో మృతదేహాల అప్పగింత. 19వ మృతదేహం చిత్తూరు జిల్లా వాసిదిగా గుర్తింపు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేశారు. 2 ప్రమాదాలు, 2 ఎఫ్ఐఆర్లు. బస్సు ప్రమాద బాధితుడు రమేష్ ఫిర్యాదు. వేమూరి కావేరి బస్ డ్రైవర్ ఓనర్ పై కేసు. ఎర్రస్వామి ఫిర్యాదుతో మృతుడు శివశంకర్ పై కేసు నమోదు చేశారు. నిజాం దురాఘాతాలపై కుమ్రంభీం పోరు. తరతరాలకు స్ఫూర్తిదాయకం. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ మాట్లాడారు. మయన్మార్ సైబర్ క్రైమ్ స్థావరం నుంచి 1000 మంది పరార్. వారిలో 399 మంది భారతీయులు. కేకే పార్కులో నిర్బంధించి సైబర్ మోసాలు. అంతర్జాతీయ ఒత్తిడితో సైబర్ అడ్డాలపై జుంటా సైన్యం దాడి. సరిహద్దు గుండా థాయిలాండ్లోకి అనే వార్తని ఇక్కడిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే రేవంత్ ఫెయిల్, ఉల్టా మాపై బ్లాక్మెయిల్ చేస్తున్నారనే వార్తని ప్రధాన వార్తకిచ్చారు. నీ వైఫల్యాలు వదిలేసి మా మీద నిందల బురద జల్లుతో ఫేడ్ ఆర్టికల్స్ రాయిస్తావా? సీఎం తీరుపై మంత్రులు కుతకుత అంటూ వార్తిచ్చారు. రౌడీల పాలైన రాష్ట్రం, 3 పంపకాల ముఖ్యమంత్రి బిజీ అంటూ కేటీఆర్ అన్నారు. 55 సార్లు ఢిల్లీ టూర్లు, వచ్చింది -3,000 కోట్లు. 15వ ఫైనాన్స్ నిధుల్లో తెలంగాణ వాటా 2%. 2 ఏళ్లుగా రాష్ట్రానికి దక్కింది గుండు సున్నా. ఇందిరమ్మ ఇంటికి 60,000 కోత. సర్కార్ కోత కోరి లబ్ధిదారులకు షాక్. అట్రాసిటీ పరిహాసం. ఎస్సీ చట్టానికి కాంగ్రెస్ సర్కార్ తూటు. 10 లక్షల మందితో చెలో హైదరాబాద్. విద్యార్థులు, అధ్యాపకులతో భారీ ఉద్యమం. 2245 బడిలో జీరో ఎన్రోల్మెంట్. దేశంలోనే 2వ స్థానానికి పడిపోయిన రాష్ట్రం. 2024-25 గణాంకాలను విడుదల చేసింది కేంద్రం. ఏదులలో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పంట ధ్వంసంపై ప్రశ్నించినందుకు ప్రాజెక్ట్ గుత్తేదారు బెదిరింపు. గడ్డి మందు తాగిన రైతు మృతదేహంతో గ్రామస్తులు రాస్తారోకోను చేపట్టారట. దూసుకొస్తున్న ముంత. తుపాన్గా మారిన వాయుగుండం. రాష్ట్రంలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సద్భక్తి ముక్తి ప్రదమీశమేకం సురాసురారా
धितपादपद्मम् श्रीवैद्यनाथं तमहं नमामि श्रीवैद्यनाथं तमहं नमामि यामे सदङ्गे नगरे तिरम्ये विभूषिताङ्गं विविधेश्च भोगे सद्भक्तिमुक्ति प्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये श्रीनागनाथं शरणं प्रपद्ये महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रे सुरासुरेर्य क्षमहोरगादि केदारमीशं शिवमेकमीडे केदारमीशं शिवमेकमीडे सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरीनी रपवित्रदेशे यद्दर्शनात् पातकमाशुनाशं प्रयाति तं त्र्यं बकमीशमीडे प्रयाति तं त्र्यं बकमीशमीडे सुताम्रपर्णी जलराशियोगे निबध्यसेतुं विशिखैरसङ्ख्ये श्रीरामचन्द्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि रामेश्वराख्यं नियतं नमामि यं डाकिनीशा किनिका समाजे निसेव्यमानं पिशिताः शनिश्च सदैव भीमा द्विपदा प्रसिद्धं तं शङ्करं भक्तहितं नमामि तं शङ्करं भक्तहितं नमामि सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये इलापुरेरं म्यविशालकेऽस्मिन् समुल्लसन्तं च जगद्वरेण्यं वन्दे महोदारतरास्वभावं ग्रीष्णेश्वराख्यं शरणं प्रपद्ये ग्रीष्णेश्वराख्यं शरणं प्रपद्ये ज्योतिर्मयद्वादशलिङ्गकानां शिवात्मनां प्रोक्तमिदं क्रमेण
स्तोत्रं पठित्वा मनुज्योतिभक्त्या फलं तदालोक्यनिजं भजेच्च फलं तदालोक्यनिजं भजेच्च कृतेन अनेन अद्यदिने द्वादश ज्योतिर्लिङ्गस्तोत्रपाठाख्येन कर्मणा धीश्वर शङ्कर महारुद्र महामृत्युञ्जय श्री भगवत्केदारेश्वर चरणारविन्दं प्रीयतां नमः। श्री साष्टांग शिवार्पणमस्तु शिवागीदं नमः। श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः। हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत्। बोलो केदारेश्वर महादेव की जय। श्री श्री अम्बे मातु की जय। सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो। ओम सौराष्ट्रदेशे विशदे तिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्ति प्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये तं सोमनाथं शरणं प्रपद्ये। श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गे विमुदा वसन्तम् तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुं नमामि संसारसमुद्रसेतुम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय यचसा जनानाम् अकालमृत्यो परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशं वन्दे महाकालमहासुरेशं। कावेरिकानर्मदयोपवित्रे समागमे जनतारणाय सदैव मान्धा त्रिपुरे वसन्तं ओंकारमे। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలని చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే గురువుల్లో టెట్ గుబ్బులు అంటూ వార్త ఇచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసులలో మనం చూసాం సెప్టెంబర్ 1 రోజున ఏదైతే టెట్ ఉత్తీర్ణత కంపల్సరీ అని చెప్పేసి ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దీంతో గురువుల్లో గుబులు అనేది మొదలైంది అంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసులో కొనసాగాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పునిచ్చిన విషయం మనందరికీ తెలుసు. దీనిపై ఎన్సిటిఈ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసిందట. ప్రభుత్వ ఉపాధ్యాయులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గుబులు అనేది మొదలైంది అని చెప్పేసి చెప్తున్నారు. మరో వార్త చూస్తే ప్రాజెక్ట్ నిర్మించకుంటే పోడు పట్టాలు ఇవ్వాల్సిందే అంటూ మంచిప ప్రాంతంలో జలాశయ కట్టడాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు గిరిజన రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారట. పొదుపు మహిళలకు కానుకగా చీరలు. ఇందిరా శ్రీశక్తి పథకంలో భాగంగా ప్రభుత్వం గ్రామీణ పురనగర పాలికల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలను ఉచితంగా అందించనుంది అనే వార్తనిచ్చారు. రైళ్ల కూత అభివృద్ధి మోత. నిజామాబాద్ రైల్వే జంక్షన్ త్వరలో మహద్దశ కలగనుంది. ఆ వార్తనిచ్చారు. ₹57 కోట్ల అమృత్ భారత్ నిధులతో మతోన్మాదం తీస్తోంది ప్రాణం. ప్రతి 10 ప్రమాదాలు 2కి మద్యపానమే కారణం అవుతుందట. ఏపీలోను కర్నూలు జిల్లాలో ఇటీవల యువకుడు మద్యం మత్తు కారణంగా ఘోర బస్ ప్రమాదం వాటిల్లింది. అది అందరికి తెలిసిన విషయం మనం చూసాం.
డైలీ కూడా జరిగే ప్రమాదాలలో కూడా ఎక్కువ రెండిటికి మద్యపానమే కారణాలై ఉంటున్నాయట. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. 9 నెలలలో 10,000 కేసులు నమోదయ్యాయట. జిల్లాలో రోజుకు సగటున 5 రహదారి ప్రమాదాలు కూడా నమోదవుతున్నాయట. తొట్టెలలో చేప పిల్లల లక్షల్లో. ఈ చిత్రాన్ని చూసి చుట్టూ పచ్చదాల మధ్య ఉరికి సమీపంలో డోబీ ఘాట్ను భలేగా నిర్మించారే అనుకుంటే పొరపాటే అంటూ వార్తిచ్చారు. కళ్ళు చెదిరే గదులు, కార్పొరేట్ అంగులు. మాక్లూలో రూపాయలు 5.70 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రభుత్వ పాఠశాల అన్ని అంగులతో సిద్ధమైంది. కార్పొరేట్కు ధీటుగా అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి రానుంది. ఇందులో ఎప్పుడెప్పుడు చదువుకోవాలని విద్యార్థులు ఆరాటపడుతుండగా ప్రారంభోత్సవ ముహూర్తం సోమవారం ఖరారైంది. ఎమ్మెల్యే సోదరుడు మహేష్ స్పందించడంతో అంటూ వార్తిచ్చారు. ప్రవేశాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. రూపాయలు 5.70 కోట్లతో అంటే 5,70,00,000 వ్యయంతో మాగ్లూరు పాఠశాల నిర్మించారు. దీన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. విద్యుత్ తీగలు తెగుతున్నాయి. నవ్విపేటలోని పలు కాలనీలో ఇళ్ల మీదుగా ఉన్న 11 kV విద్యుత్ తీగలు తరచు తెగిపడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వృధాగా జనరేటర్, జక్రాన్పల్లి యాసంగి బోనస్ పై స్పష్టత కరువనే వార్తిచ్చారు. వైభవంగా విగ్రహ ప్రతిష్ట, నవ్విపేట్ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలి. క్రీడాకారులు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు తమ కృషి కొనసాగించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం మహిళా రాష్ట్ర స్థాయి ఉషు పోటీలని నిర్వహించారట. లారీలు రాక కర్షకుల పడిగాపులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా యంత్రాంగం చెప్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తుందట. భగీరథ నీరు వృధా తీరు, అటవీ ప్రాంతంలో ఆగని కబ్జాలు. నేటి నుంచి కోటిలింగేశ్వర స్వామి జాతర నిర్వహించున్నారు. కమ్మర్పల్లిలో కారు బోల్తా 3కి తీవ్ర గాయాలయ్యాయి. బిచ్కుంద మండలం కందర్పల్లి ఎస్ఎన్ఏలో 10 మందికి పేదోట సాహిత్య పురస్కారాలు వచ్చాయి. సిద్దిపేట వివాహితపై అత్యాచారం మాచారెడ్డి. ఉషు క్రీడల్లో ఉషస్సులు అంతర్జాతీయ స్థాయిలో పథకాల సాధనకు కసరత్తు చేస్తున్నారు. మేకు దెబ్బ జిల్లా ఇన్ఛార్జీల నియామకం. రెస్ అదిరింది, కోతి బెదిరింది అంటూ వార్తిచ్చారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూపాయలు 5 లక్షలు ఉచిత వైద్యం అందించనున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. బాగోలు చూడడం భారమని తండ్రిని హతమార్చిన తనేడు పిట్లంలో కన్న తండ్రి బాగోగులను చూడడాన్ని ఆ కుమారుడు భారంగా భావించాడు. తన తండ్రిని వదిలించుకోవడానికి కళ్ళులో పురుగు మందు కలిపి చంపేశాడు. పిట్లం మండలంలో చోటు చేసుకున్న ఈ విషాదర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటే ఆ వార్తనిచ్చారు. అరకొర నిధులతో పౌష్టికారం అసాధ్యం అనే వార్తనిచ్చారు. భార్యను హత్య చేసిన భర్తని రిమాండ్కు విధించారు. పెద్ద కొడబ్గల్ విద్యుత్ ఘాతంతో రైతు మృతి చెందారు. ఆ వార్తనిచ్చారు. ఇవి నాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే నిర్వహణ భారం ఇంకా విడుదల కాని పాఠశాల గ్రాంట్లు, ఇబ్బందులు పడుతున్న ప్రధాన ఉపాధ్యాయులు, చాక్ పీస్ల కొనుగోలు, పారిశుద్ధ నిర్వహణకు తిప్పలనే వార్తనిచ్చారు. రమణీయ ప్రకృతి, ఎరుపు వర్ణంలోకి మారిన ఆకాశం, ఆకుపచ్చ తివాచి పరుచుకున్నట్లుగా ఉన్న నేల ప్రకృతి ప్రేమికులను మంత్ర ముగ్ధులను చేసింది. సూర్యాస్తమయం వేళ భూమాకాశాలు చూపర్లను ఆకట్టుకుండగా పచ్చని చెట్లు సాక్షులుగా నిలిచినట్లు ఉన్న ఈ రమణీయ దృశ్యాన్ని డొంకేశ్వర్ శివాలో సాక్షి ఆదివారం సాయంత్రం క్లిక్ అనిపించిందని చెప్పేసి వార్తిచ్చారు. కానిస్టేబుల్లకు పదోన్నతి. పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు కానిస్టేబుల్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి లభించింది. ఆ వార్తనిచ్చారు. ఫీజు చెల్లింపు గడువు పొడిగించారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 4వ తేదీ వరకు పొడిగించారట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూస్తే తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ సాధన ద్వారానే అది సాధ్యం. ఆడబిడ్డలకు సీఎం రేవంత్ అన్యాయం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలో నన్ను ఓడించారు. మీడియాతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మరో వార్తను చూసుకున్నట్లయితే కుండీలోనే ముగిసిన కథ. 100 రోజులు దాటిన పంపిణీకి నోచుకొని చేపపిల్లలు ఎన్ని బతుకున్నాయో చెప్పలేమంటున్నారు అధికారులు. మార్గం సుగమం. స్థానిక ఎన్నికల్లో సంతానం నిబంధన ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పోటీకి సిద్ధమవుతున్నారు ఆశావాహులు. ఆయా స్థానాల్లో పోటీ పెరుగుతుందట. 2 పిల్లల నిబంధన అనేది తీసేసింది. ఆ వార్తనిచ్చారు. యువత క్రీడల వైపు మొగ్గు చూపుతుందనే వార్తనిచ్చారు. ఆధునిక అంగులతో అందమైన భవనం.
రూపాయలు 5,70,00,000 వ్యయంతో మాకులు నిర్మాణం నేడు ప్రారంభించనున్న కలెక్టర్ ఎమ్మెల్యే అంటూ ఆ వార్తనిచ్చారు. బెస్ట్ అటెండెన్స్ స్కూల్గా బెజ్జోరా జెడ్పీహెచ్ఎస్ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. నింబాచల బ్రహ్మోత్సవాలు ప్రారంభం. సమాజంలో మార్పు కోసం కృషి, వ్యక్తి నిర్మాణమే సంఘ్ లక్ష్యం. ఆర్ఎస్ఎస్ నగర నిర్వాహ సత్యం. పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమనే వార్త ఇచ్చారు. అధ్వానంగా నందిపేట రహదారి, అడుగు అడుగున గుంతలు, ఇరుకైన బ్రిడ్జిలతో ప్రమాదాలు, ఇబ్బందులు వాహనదారులు పట్టించుకునే అధికారులు. నిరుపయోగంగా ఓపెన్ జిమ్లు, మూలన పడుతున్న పరికరాలు, రూపాయల లక్షల వ్యయం వృధా అయింది. ప్రకృతి సేద్యంతోనే ఆరోగ్య భాగ్యం. డబ్బులు పోయినా పరువు పోవద్దని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని ఎల్జీ యాప్ బాధితులు. జిల్లా వ్యాప్తంగా యాప్లో సభ్యత్వం తీసుకున్న వారు సుమారు 4,000 మంది. దాదాపు రూపాయలు 8 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డ నిర్వాహకులు. కూలీల కొరత నిలిచిన కాంట. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సాగని పనులు. బీహార్ నుంచి వచ్చే కూలీల సంఖ్య తగ్గిపోవడమే దీనికి కారణమంటున్నారు. భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. రోడ్డుపై తెగిపడ్డ కరెంటు తీగలు. బీజేపీ అభివృద్ధికి కృషి చేయాలనే వార్త ఇచ్చారు. ఫరీద్పేటలో మహిళపై అత్యాచారం చేశారు మాచారెడ్డిలో. అలాగే క్రైమ్ కర్నల్ వార్తలు చూసుకున్నట్లయితే స్వగ్రామానికి చేరిన మృతదేహం బిక్కునూరు. సౌత్ ఆఫ్రికాలో ఈ నెల 20న మృతి చెందిన బంతుల శ్రీనివాస్ మృతదేహం ఆదివారం బిక్కునూరుకు చేరుకుంది. అలాగే భార్యను హతమార్చిన భర్త రిమాండ్ విధించారు. పెద్ద కొడప్గల్ మండలంలోని విఠల్వాడి తాండాకు చెందిన తండ్రికి సేవలు చేయలేక హతమార్చిన కొడుకు పిట్లంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేకట్ ఆడుతున్న 5గురిని అరెస్ట్ చేశారు. ఆ వార్తనిచ్చారు. అదుపు తప్పిన కారు డిచ్పల్లి. కరెంటు షాక్తో యువ రైతు మృతి చెందారు నిజాం సాగర్ పరిధిలో. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే రామేశ్వరపల్లిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. బిక్కనూరు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే రాజకీయాలకు అతీతంగా రైతులను ఆదుకోవాలి. శ్రీరామ్ సాగర్ ముప్పునకు గురైన రైతులకు ఎకరాకి రూపాయలు 50,000 చెల్లించాలి. మంచిప ప్రాజెక్టు కట్టకపోతే అక్కడ రైతులకు వ్యవసాయం చేసే అవకాశం ఇవ్వండి. విలేకరుల సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. నేడు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా తీయనున్నారు. కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతిన షాపుల కేటాయింపు ఏర్పాట్లు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులు. జిల్లాలో 102 మద్యం దుకాణాలకు గాను 2,786 దరఖాస్తులు వచ్చాయి. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఈ కేవైసీతో ఉపాధి అక్రమాలకు చెక్కు. పారదర్శకత కోసం ప్రభుత్వం నిర్ణయం. ఉపాధి కూలీలకు కొనసాగుతున్న ప్రక్రియ. ఎర్రగట్ల మండలంలో ఇప్పటికే 80% పూర్తయిందట. రాజకీయాలకు అతీతంగా రైతులను ఆదుకోవాలి. పోడు రైతులకు అండగా ఉంటా అంటూ బాధిత రైతులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత. పథకం ఘనం, ప్రయోజనం కనం. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై ప్రచారం కరువు. కుటుంబ పెద్ద మృతి చెందితే రూపాయలు 20,000 ఆర్థిక సాయం. కేంద్ర పథకం కోసం ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తులు చేశారు. పలువురు కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతి. అన్నదాతతో వర్షం దోబూచులాట. అకాల వర్షంతో తప్పని ఇబ్బందులు. ధాన్యం అరక అవస్థలు పడుతున్న కర్షకులు. అదును దాటిన వర్షాలతో అన్నదాత అతలకుతలమయ్యారు. షెబ్బాష్ వీడీసీ స్వచ్ఛందంగా రోడ్డు మరమ్మతులు చేపట్టిన కొండాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ. ఆటల వైపు మహిళల మొగ్గు. ఉషు లింగ్ పోటీల ప్రారంభోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడారు. ఆ వార్తనిచ్చారు. మక్కకు మద్దతు ధర. నేటి నుంచే పూర్తి స్థాయిలో మొక్కజొన్న కొనుగోలు. జిల్లాలో 32 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. సొసైటీకి 1 నుంచి 3 చెప్పున సెంటర్లుని ప్రారంభించారు. జిల్లాలో 52,000 ఎకరాల్లో పంట సాగు చేయనున్నారు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే అన్నదాతతో వర్షం తోబూచులాడుతుందనే వార్తనిచ్చారు. పోడు రైతులకు అండగా ఉంటాం. దారిపై లారీలు ఇలా ప్రయాణం ఎలా. రోడ్డుపై ఇష్టానుసారంగా లారీలు పార్కింగ్ చేస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బందులు అవుతుందంటూ దోమకొండకు సంబంధించిన వార్తనిచ్చారు. ఈ కేవైసీతో అక్రమాలకు చెక్. జాతరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. భీమ్గల్లో షెబ్బాష్ కొండాపూర్ వీడీసీ స్వచ్ఛందంగా రోడ్డుకు మరమ్మతులు. లక్కు ఎవరికో కిక్కు ఎవరికో అంటూ వార్తిచ్చారు. రాజకీయాలకు అతీతంగా రైతులను ఆదుకోవాలి. పథకం ఘనం, ప్రయోజనం కనం. కేంద్ర పథకం కోసం ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తులు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై ప్రచారం కరువు. కుటుంబ పెద్ద మరణిస్తే రూపాయలు 20,000 సాయం. విమాన సేవలు పునరుద్ధరణతో కొత్త ఊపు. రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక అనే వార్తనిచ్చారు.
అలాగే నమస్తే తెలంగాణలోని వార్తలు చూస్తే సర్కారు మద్యం డ్రామా లిక్కర్ షాప్ల కేటాయింపునకు సర్వం సిద్ధమైపోయింది. దరఖాస్తుల గడువు పెంపుపై హైకోర్టులో విచారణ కూడా ఉంది. ఏదైతే దరఖాస్తులకి గడువుని పొడిగించారో 23 వరకు, అయితే దానికి సంబంధించిన దరఖాస్తుల గడువు పెంపు హైకోర్టు విచారణ చేపట్టింది. తుది తీర్పునకు లోబడే మద్యం దుకాణాలను కేటాయింపు, ప్రతికూల ఆదేశాలు వస్తే కేటాయింపులు రద్దయ్యే ఛాన్స్ ఉందట. హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు వేచి చూడని ప్రభుత్వం అంటున్నారు. శిథిలం నుంచి కార్పొరేట్కు ధీటుగా ఆధునిక అంగులతో మాగ్లూరు ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపాయలు 4.70 కోట్ల నిధులు మంజూరు. రూపాయలు 1 కోటి విరాళం అందించిన పూర్వ విద్యార్థి బిగాల మహేష్ నేడు ప్రారంభోత్సవం హాజరు కానున్న ప్రముఖులు హర్షం వ్యక్తం చేసిన మండల వాసులు అని చెప్పేసి వార్తనిచ్చారు. అలాగే మరో వార్త చూస్తే బెస్ట్ ఫీజులపై ప్రభుత్వం మొద్దు నిద్ర. పెండింగ్ లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు పట్టించుకొని రేవంత్ సర్కార్ ఫీజు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేట్ పాఠశాలలు చదువులు చెప్పలేమంటూ చేతులెత్తేస్తున్న యాజమాన్యాలు. ఇప్పటికీ ఇండ్ల వద్దే ఉంటున్న పలువురు విద్యార్థులు ఆందోళనలో తల్లిదండ్రులు. లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్టపై కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమైపోయాయి. వర్షానికి తడిసిన ధాన్యం కాపాడుకోవడానికి రైతులు పాట్లు పడుతున్నారు. పోతంగల్లో 6 గాలు శ్రమించి పండించిన వరి పంట అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదంటున్నారు. రాత్రి 11 నుంచి 2 గంటల వరకు పోలీసుల గస్తీ టీంలను ఏర్పాటు చేశామంటూ వార్తిచ్చారు. నిలిచిన బీటీ రోడ్డు పనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న 2 గ్రామాల ప్రజలు. భావితరాలకు ప్రకృతి వ్యవసాయమే శ్రీరామ రక్ష అనే వార్తిచ్చారు. రెయిన్ పో చిల్డ్రన్ దవాఖానా ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలో ఆ వార్తనిచ్చారు. చర్చిలో యూత్ ఫెస్టివల్. తెగిపడిన 11 kV విద్యుత్ వైర్లు నవ్విపేటలో ఘనంగా ఊర పండగ. రెంజల్ డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడాలి. వేల్పూర్ SRSకి కొనసాగుతున్న ఇన్ఫ్లో. తిరుమన్పల్లిలో ఆరోగ్య శిబిరం. సారంగపూర్ యువకుడు ఆత్మహత్య యత్నం అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.